చెప్పు నా ప్రియమైన మైనా, వాడిని నువ్వేం చేశావు చెప్పు. వాడు తిరిగి రాలేని చోట నేను వాడిని వదిలేశాను. ఎంత గొప్ప పని చేశావు. వాడు మెరుపు వేగంతో వచ్చినా సరే ఈరోజు రాలేడు. ఈరోజు కాదు, రేపే వాడు చేరుకోగలడు. ఆ వేళకి ఈ కాస్యం తన పని పూర్తి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏమాత్రం కదలాలని ప్రయత్నించినా సరే ఈ కరవాలం ఇటు నుంచి నీ గుండెలోకి సూటిగా దూచుకుపోతుంది. ఎంతో కాలంగా నిన్నే వెతుకుతున్నాను బగ్దాద్ గజ దొంగ. నువ్వే కదూ ఆ రోజు నన్ను కూలివాడిగా నమ్మించింది? అది నువ్వేగా. నేను దాచుకున్న ఆస్తినంతా కొల్లగొట్టిన వాడివి. అంతేగాక బందీలుగా ఉన్న అందమైన అమ్మాయిల్ని విడిపించింది నువ్వేగా. నువ్వే కదూ అందరూ అనుకునే బాగ్దాద్ గజ దొంగ అనే అహ్మద్వి. ఆ రోజు మాయ మాటలతో నన్ను ఒక చోటుకి తీసుకువెళ్ళి నా చేత నా బట్టలు కూడా ఊడదీయించావు. ఈరోజు నేను నీ బట్టలు ఊడదీయించను సేనాపతి ఖాసిం కాబరీ. ఈరోజు నువ్వు వేసుకోవాలనుకున్నా బట్టలు వేసుకోలేని స్థితి కల్పిస్తాను. కలలు కంటున్నావా అహ్మద్? ఈరోజు నీకు అలాంటి అవకాశం వస్తేనే కదా. ఎందుకంటే నేను నిన్ను ఈ సెలయేట్లో సమాధి చేస్తాను. సమాధి. ఆ తర్వాత నావ నడుపుకుంటూ వచ్చే ఆ అందమైన స్త్రీ ఆవిడ ప్రశ్నలు వేసేది నిన్ను కాదు, నన్ను వేస్తుంది. నన్ను. ఆ 4 ప్రశ్నలకి జవాబు నేను చెప్తాను. అప్పుడు నాకే చిక్కుతుంది ఆ రాజకిరీట పక్షి గుడ్డు. అరే గుడ్డా గాడిద గుడ్డా అటు చూడరా. నేను తలుచుకుంటే ఇప్పుడే నిన్ను ఈ సెలయేరులో సమాధి చేయొచ్చు. కానీ నేనేం చేయాలో నేను తిరిగి వచ్చిన తర్వాత నిర్ణయిస్తాను. అంతవరకు ఇలాగే పడి ఉండు.
నువ్వు తిరిగి వస్తావు కదా, అప్పుడు చూసుకుందాంరా ఎవరు ఎవరిని సెలయేట్లో సమాధి చేస్తారో అన్నది. ఆగక్కడ. నా దగ్గరికి రావడానికి ముందు నా షరతులు కొన్ని తీర్చాలి. తమరే షరతు పెట్టినా నేను అందుకు సిద్ధమే. నువ్వు నాతో పాటు ఈ నావలో రాదలుచుకుంటే నేను అడిగే 4 ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఇంకో సంగతి, సరైన జవాబు ఇవ్వకపోయినట్లయితే నీ శిరస్సు 1000 ముక్కలవుతుంది. జవాబు చెప్పడానికి ముందు బాగా ఆలోచించుకో. సరే కానివ్వండి, అడగండి. అయితే నా మొదటి ప్రశ్న, ఒకటి ఎప్పుడూ మనతో ఉంటుందని అందరికీ తెలుసు, కానీ అది తెలియనట్లే ఉంటుంది. అది ఏది? జవాబు బాగా ఆలోచించి చెప్పు. మృత్యు. సరైన జవాబు. ఇక నా రెండవ ప్రశ్న, ఈ లోకంలో ఒకే ఒక చోట మనం చాలా సురక్షితం అని భావించే చోటు ఏది? కన్న తల్లి బడి. ఇది సరిగ్గా చెప్పావు. అయితే నా మూడో ప్రశ్న విను. ఈ
లోకంలో అన్నిటికంటే చిన్న వస్తువు, అందులో ఆకాశం కనిపిస్తుంది. కంటి పాప. అద్భుతం. ఇక నా 4వది ఆఖరి ప్రశ్న విను. ఆ సూర్యుడు కూడా చూడలేనిదేమిటో చెప్పు. మళ్ళీ చెప్తున్నాను, జవాబు తప్పైనట్లయితే పరిణామం ఏంటో నీకు ముందే చెప్పాను. అంధకారం. శభాష్ అహ్మద్, శభాష్. నువ్వు నా ప్రశ్నలన్నిటికీ సరైన జవాబు చెప్పి ఈ నావలో నాతో పయనించే అర్హత సంపాదించావు. ఇకరా, వచ్చి నావలో కూర్చో. చాలా చాలా సంతోషం. ఇప్పుడు నువ్వు నన్నెలాంటి ప్రశ్నలు అడగకుండా ఈ నావలోంచి దూకేయి. అయ్యా, ఒక మాట. నువ్వేనన్నమాట ఆ యువకుడివి. ఆ 4 ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పి ఇక్కడకు చేరుకున్నవాడివి. ఈ నిర్జన ప్రాంతానికి వచ్చిన తొలి మానవుడివి నువ్వే. అంటే ఏదో కోరికతోనే వచ్చుంటావు. చెప్పు, ఏం కావాలి నీకు? అయ్యా, నా పేరు అహ్మద్. నేను రాజకిరీట పక్షి గుడ్డు కోసం వచ్చాను. రాజకిరీట పక్షి గుడ్డు కోసం? అవును. అయితే నా వెంటరా.
చూడు బాబు, ఈ అమ్మాయి నా కుమార్తె గుల్నార్. తను నిద్రపోవడం లేదు, అలా అని స్పృహ తప్పి పడిపోనూ లేదు. తన ఒంట్లో ప్రాణాలు లేవు. ఆశ్చర్యపోతున్నావా? తను నిజంగా ప్రాణరహితంగా ఉంది. తన ప్రాణాలు నీలివర్ణ జీనీ ఖైదులో ఉన్నాయి. ఆ రాజకిరీట పక్షిగుడ్డి ఎక్కడుందో కేవలం నా కూతురు గుల్నార్ మాత్రమే చెప్పగలదు. కానీ తనకి ప్రాణాలే లేవన్నారుగా బాబా. తనకు ప్రాణాలు తెప్పించవచ్చు, కానీ అందుకు ముందు నీలివర్ణ జీనీని చంపాలి. ఆ నీలివర్ణ జీని నా కూతురు అందం చూసి తనను మోహించాడు. తనని పొందాలని అతని కోరిక. కానీ మా మాయాలోకంలో ఒక ఆచారం ఉంది. వివాహం కాకుండా ఒకరు ఇంకొకరి దేహాన్ని తాకకూడదు. ఇక్కడ నియమాల ప్రకారం అలా చేసిన వారు సర్వనాశనం అయిపోతారు. వారికి అసలు ఉనికి లేకుండా పోతుంది. నా కూతురేమో నీలివర్ణ జీనిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకోలేదు. అందుకని అతను నా కూతురు ప్రాణాలను తన కైవసం చేసుకున్నాడు. తను ప్రతిరోజు ఇక్కడికి వస్తాడు. నా కూతురు నిర్జీవ శరీరంలో ప్రాణాలు తిరిగిపోసి పెళ్లికి తనని ఒప్పించాలని ప్రయత్నిస్తాడు. కానీ నా కూతురు ఎంతమాత్రం ఒప్పుకోనందువల్ల మళ్లీ తన శరీరాన్ని నిర్జీవం చేసేస్తాడు. నేను గుల్నార్కి తండ్రిని. ఎన్నో ఏళ్లుగా నా కూతుర్ని ఈ దుస్థితిలో చూస్తూ నా గుండె ద్రవించుకుపోతోంది. కానీ నేనేం చేయలేకపోతున్నాను. నేను నిస్సహాయుణ్ణి. ఆ నీలివర్ణ జీనిని నేనేమీ చేయలేకపోతున్నాను. నాకంత శక్తి లేదు. ప్రస్తుతం అతను ఎక్కడున్నాడు? అతను రాకాసులోయలో ఉండే మాయానగర్లో ఉంటాడు. ఆ చోటు ఇక్కడికి ఎంతో దూరంలో లేదు. అక్కడికి చేరడం కష్టతరం కాదు. కష్టమైందల్లా ఒకటి, తనని హతమార్చడం. నేను ఆ రాకాశలోకి వెళ్తాను. నువ్వు నిజంగానే వెళ్తానంటున్నావా? కానీ అక్కడ నువ్వు నీలివర్ణ జీనితో పోరాడవలసి ఉంటుంది. దాని పరిణామం ఏమవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. పరిణామం తెలిసినవాడు ఆ పైవాడు ఒక్కడే బాబా. నేను గుల్నార్ ప్రాణాలు తిరిగి తీసుకువస్తాను. నా ప్రాణాలు పోయినా సరే స్త్రీల పట్ల జరిగే అన్యాయాన్ని ఈ అహ్మద్ సహించబోడు. నువ్వు వెళ్ళడానికి నిశ్చయించుకున్నావా? అవును బాబా, నా ఈ నిర్ణయం మారబోయేది లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆ గుడ్డుని సంపాదించాలి. అది ఎక్కడుందో కేవలం గుల్నార్ మాత్రమే చెప్పగలదు. బాబు, ఈరోజు ఒక నిస్సహాయుడైన తండ్రి నీ గురించి ప్రార్థించడం ఒక్కటే చేయగలడు. నువ్వు వెళ్ళు. ఈ భవనం నుంచి బయటికి వెళ్ళగానే నీకు ఎత్తైన 2 పర్వతాలు కనిపిస్తాయి. అక్కడొక నది ఉంటుంది. అక్కడొక మాయా ఏనుగు నీకు రాకాశలోయకు దారి చెబుతుంది. వెళ్ళు బాబు, వెళ్ళు. గుల్నార్ ప్రాణాలు తెస్తాను బాబా. ఓ జగద్రక్షక, నిజమైన నీ భక్తుడికి శక్తిని ప్రసాదించు.